సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరుగుతున్న అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ కు భారీ సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 5,000 మంది రోడ్డుపై క్యూ కట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎండలో నిలబెట్టి కనీసం మంచినీళ్ల సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో హెచ్సీఏ నిర్వాహకుల తీరుపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లలను గ్రౌండ్ లోకి కూడా వెళ్లనివ్వలేదు అంటూ మండిపడుతున్నారు. వారు సెలక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్స్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద అండర్-14 సెలక్షన్స్ కోసం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 5-6 వేల మంది యువ క్రీడాకారులంతా కూడా వచ్చారు. ఉదయం 4 గంటల నుంచి అటు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చొని సెలక్షన్స్ అసలు ఏ విధంగా జరిగాయనేది అడుగుదాం. అసలు ఏం జరిగింది లోపల? సెలక్షన్స్ ఏం కాలేవు అంకుల్. సో బేసికలీ జస్ట్ టోకెన్స్ ఇచ్చారు, మళ్ళీ రేపు రమ్మన్నారు 9 o'clock. సో సెలక్షన్స్ అసలు లోపల ఎట్లా చేస్తున్నారు అంటే, ఒకవేళ బ్యాటర్ అయితే ఎన్ని బాల్స్ అవకాశం ఇస్తున్నారు ఆడడానికి? 2 overs ఇస్తున్నారు. బౌలర్ కి 2 overs, మంచి చేస్తే ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా కాలేదు. అసలు ఈ సెలక్షన్స్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాము సార్, అరౌండ్ 7 o'clock అట్లా వచ్చాము. బయట ఫుట్పాత్ మీద లైన్ ఉంది, ఆ లైన్ ఎక్కువ ఉందని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీస్తే ఇంకా మధ్యలో 5-6 లైన్లు అయిపోయినాయి. ఆర్గనైజ్డ్ గా లేదు సార్, ఓన్లీ ఒక మెయిన్ ఎంట్రన్స్ లో మీరు చూస్తుంటారు ఒకటే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. అరౌండ్ 10:30కి మేము అప్పుడు వచ్చి మళ్ళీ 10:30కి వెళ్ళి అక్కడ కొంచెం వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు పోలీసులు 10:30కి వచ్చారు. పోలీసులు వచ్చినప్పటి నుండి సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఆల్రెడీ 4-5 వేల మంది లోపలికి వెళ్ళారు. ఇప్పుడు మా అబ్బాయికి టోకెన్ ఇచ్చారు, 900 చేంజ్ ఉంది, ఇంకా 2,000 మంది ఉంది. అంటే టోకెన్ ఇచ్చారు. అరౌండ్ ఒక 3,000 మందికి టోకెన్స్ ఇస్తున్నారు. ఇంతమంది వచ్చినప్పుడు కనీసం ఆర్గనైజ్డ్ గా ఒకరే ఒక సెక్యూరిటీ ఇక్కడ, ఒక 2 సెక్యూరిటీ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఏదైతే టోకెన్ మీద ఓపెన్ సెలక్షన్ అండర్-14 900 అనేటువంటిది మీకు టోకెన్ కనిపిస్తుంది. ఇదే టోకెన్ మరి నిన్న మొన్న ఇచ్చేసి ఉంటే మీరు టైం కి వచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇట్లా ఇప్పటికిప్పుడు చేశారు? మీడియాలో వార్తలు చూసారు. అవును, మీడియా కూడా మేము ఫోన్ చేశాం సార్, మీడియాకు పోలీసులకు ఫోన్ చేశాము. ఎందుకంటే ఏమైనా తొక్కిసలాట అయితే మళ్ళీ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ ఆ సిచ్యువేషన్ అలా ఉంది సార్. 10 o'clock చూస్తుంటే ఇక్కడ ఒక 5-6 లైన్లు, అక్కడ మొత్తం ఫుట్పాత్ మీద పిల్లలు కూడా మార్నింగ్ వచ్చారు కదండి, ఫుట్పాత్ మీద నిలబడి లంచ్ బాక్స్ తీసుకున్నారు. నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. एटलीस्ट अभी जो टोकन दिया है, एटलीस्ट ये टोकन एटलीस्ट ఇప్పుడు ఇచ్చిన టోకన్ ప్రకారంగా అయినా ఒక 50 మెంబర్స్ ని అలౌట్ చేసి ఆ టోకన్ ప్రకారంగా అయినా ఆడిపిస్తే ట్రయల్ తీసుకుంటే చాలా బాగుంటుంది. 864 టోకెన్ ఇచ్చారు కదా, అసలు ఇది ఎప్పుడు ఏ సమయం అనేది సమయం లేదు, దీని మీద సమయం లేదు. ఇంకొకటి సమయంది ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఇప్పుడైనా ఏ టోకెన్ నంబర్ అయినా కానీ ఎవరు ముందు వస్తే వాళ్ళకు ఒక 50 మెంబర్స్ టోకన్స్ అయినా అలౌట్ చేసి వాళ్ళని ఇప్పుడు ఈ టోకన్ ఎప్పుడు రావాల్సిందే కూడా తెలియదు, కానీ రేపు రావాలి. రేపు ఏ టైంకి వస్తుందో అని కూడా తెలియదు. ఇప్పుడు టోకన్ ప్రకారంగా ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని, హెచ్సీఏ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని టోకన్ ప్రకారంగా పిల్లలని అలౌట్ చేస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఒక టోకెన్ ఇచ్చారు, మీడియాలో వార్తలు, పోలీసుల ఒత్తిడి వచ్చేసరికి ఒక టోకెన్ ఇచ్చారు, కానీ టోకెన్ మీద టైం అనేటువంటిది లేదు. అంటే రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు వస్తే కూడా ఇంతే మంది 4-5 వేల మంది ఈ విధంగా నిల్చోవాలి. దీని మీద ఒక టైం అనేటువంటి ఇస్తే ఆ టైం స్లాట్స్ లో ఉంటారు. ఎందుకంటే యువ క్రీడాకారులు అంతా అండర్-14 చిన్న పిల్లలు, వీళ్ళంతా ఎండలో గంట సమయం నిల్చుంటే వాళ్ళు సెలక్షన్స్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున అటు యువ క్రీడాకారులంతా కూడా జింఖానా స్టేడియం కు పెద్ద ఎత్తున పోటెత్తారు. సో మరి వాళ్ళందరికీ కనీసం ఒక టోకెన్ సిస్టమ్ లేకుండా ఉదయమే పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్ లో నిల్చొని పూర్తిగా అవస్థలు పడ్డారు. సో మీడియాలో వార్తలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత టోకెన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఈ టోకెన్స్ ని కూడా రేపు ఏ టైం స్లాట్ లో రావాలనేటువంటిది కూడా మళ్ళీ సరిగ్గా చెప్పలేదు. సో రేపు తెల్లవారు వచ్చినాక కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికైనా టైం స్లాట్స్ కేటాయించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తే పిల్లలందరూ ఆ టైంకి వచ్చి అయితే సెలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి సాగినట్టు సాక్షి జింఖానా స్టేడియం నుంచి.